ఒక ఊళ్ళో కొడుకు కోడలతో పాటు అంధురాలైన వృద్ధ మనిషి కూడా జీవిస్తూ ఉండేది. వాళ్ళు కటిక పేదలు. ముసలావిడకు దైవభక్తి ఎక్కువ. నిరంతరం దైవనామస్మరణలోనే ఉండేది. ఆమె పూజలకు మెచ్చి దేవుడు ఒకసారి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. నాకేమీ వద్దు, అసలు ఏం కావాలో కూడా తెలియదు అనిందామె. నీకు తెలియకపోతే నీ కొడుకు కోడళ్ళ సలహా తీసుకో అని దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. కొడుకుని పిలిచి నీకేం కావాలో చెప్పరా అని అడిగింది. అమ్మ, సుఖంగా బతకడానికి ఐశ్వర్యం అడుగు అన్నాడు. అదే విషయం కోడల్ని అడిగింది. అత్తయ్య, మీకు ఒక మనవణ్ణి కావాలని కోరుకోండి అనింది కోడలు. ఆ వృద్ధ మనిషి స్నేహితుల సలహా, ధనం మనవళ్ళు ఎందుకు, నీకేం వయసు అయిపోలేదు కదా, చూపు ఇవ్వమని అని చెప్పారు. మర్నాడు దేవుడు ప్రత్యక్షమై, అమ్మ, నీకేం కావాలో ఇప్పుడైనా చెప్తావా అని అడిగాడు. అప్పుడు ఆ వృద్ధ మనిషి ప్రశాంతంగా, నాకు నా మనవడు బంగారు గిన్నెలో పాలు తాగుతూ ఉంటే చూడాలని ఉంది అని చెప్పింది. దేవుడు ఆశ్చర్యపోయి నవ్వుతూ, చాలా సంతోషం, నీకు కావలసినవని ఒకే ఒక వాక్యంలో అడిగేశావు, అన్నీ నీకు లభిస్తాయి అంటూ మాయమైపోయాడు. వృద్ధనారి వివేకవంతమైన ఆలోచనలకు తగ్గట్టుగా అందరి కోరికలు తీరిపోయాయి. గుడ్ లక్.